చర్చనీయాంశంగా మారాయి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కామెంట్స్. ఎవరు అధికారంలో ఉన్నా పేకాట, వ్యభిచారం, గంజాయి లాంటివి జరుగుతాయని చెప్తున్నారు. డబ్బు కోసం కొందరు తప్పుడు పనులు చేస్తుంటారంటున్నారు వరదరాజులరెడ్డి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అసాంఘిక కార్యక్రమాలకి సహకరిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలని అరికట్టామని చెప్పడం లేదు. వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గాయని చెప్తున్నారు. ఇదేమి అరికట్టినామని పూర్తిగా లేదని చెప్పడంలో ఏ ప్రభుత్వాలు ఉండబడినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. బంగాకు జరుగుతుంది, మట్కా జరుగుతుంది, గుట్కా జరుగుతుంది, బెట్టింగ్ జరుగుతుంది. మళ్ళీ ఈ సమయంలో ఒక వ్యభిచారం జరుగుతుంది అనేది కూడా కొత్తగా చెప్పినాడు. ఇంతటి సమయాలలో జరుగుతుంటాయి. మేము పూర్తిగా అరికట్టినాము, దీనికి గట్టు పెట్టినాము, మేము దాంట్లో 100% దాన్ని అరికట్టినాము, మేము ప్రాతిపత్యం ఉంటున్నామని చెప్పడంలే. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాంట్లో ప్రభుత్వాలు కఠినత్వంలో ఉంటే కొంత మేరకు ఉంటాయి, కఠినత్వం లేకపోతే కొంత మేరకు ఉంటాయి. కాబట్టి మీ ప్రభుత్వంలో అన్ని జరిగినాయి, అన్ని విచ్చలవిడైపోయింది. మీరే డబ్బులు తీసుకొని గుట్కాలు మట్కాలు ఎంకరేజ్ చేశారు. మీ సొంత ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడి డబ్బులు తీసుకొని మేజులు తీసుకునే పరిస్థితి ఉంది.